పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు వరికుటి అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి లక్ష్మి. కూటమి ప్రభుత్వం అశోక్ బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పూడిక తీయించి రైతులకు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే కూటమి సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మి. అశోక్ బాబును ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వరికుటి అశోక్ బాబు సతీమణి లక్ష్మితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వేమూరు నియోజకవర్గంలోని కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలంటూ అశోక్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ బాబు 4 రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. అయితే గంటకు ఆయన ఆరోగ్య క్షీణిస్తుంది. పూర్తిగా మనం చూస్తున్నాం, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన్ని పరామర్శించడానికి వస్తున్నారు. కానీ ఆయన మాత్రం పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. పూర్తిగా నీరసించిపోయారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆయన సతీమణి లక్ష్మీమంతా ఉన్నారు. ఎట్లా ఉందమ్మా? చూడండి సార్, పెదాలు బద్దలు పగిలిపోయినాయి సార్, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్, భయం వేస్తుంది రాత్రి నుంచి చూస్తుంటే. అలాగే సార్ పోలీసులు తీసుకొచ్చారు, వాళ్ళ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పెట్టేసి ట్రీట్మెంట్ ఎందుకు చేయించట్లేదు? ఏం ప్లాన్ చేస్తున్నారు సార్ మా సార్ మీద? మాకు అర్థం కావట్లేదు. చంపేయాలనుకుంటున్నారా ఏంటి అర్థం కావట్లేదు. ప్రజా సమస్యల మీద కదా పోరాడుతున్నారు, అది కూడా నించోని మాట్లాడే వ్యక్తి సార్. ఇంకా ధర్నాకు కూర్చోలేదు సార్. మీరు చెయ్యకపోతే ధర్నాకు కూర్చుంటానని డిమాండ్ చేశారే తప్ప ధర్నాకు కూర్చోలేదు కదా. ధర్నా గురించి మాట్లాడే క్రమంలోనే ఒక రౌడీలు బిహేవ్ చేసినట్టుగా తీసుకొని వచ్చారు. మాకు భయం వేసింది సార్ టీవీలో చూసిన రోజు. అసలు ఏం చేస్తున్నారని ఇప్పుడు దాకా విన్నాను సార్. కూటమి ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి నిన్నటి నుంచి డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు సార్, పర్మిషన్ ఇస్తాము, ఆ పూడికి తీసేస్తాం అనేసి. మరి పర్మిషన్ ఇంతవరకు ఇవ్వలేదు, వాళ్ళు తీయట్లేదు. మనం స్వచ్ఛందంగా శ్రమ చేసి శ్రమదానంతో చేయాలని మన కార్యకర్తలు ఆలోచిస్తున్నారు సార్. బట్ దానికి రాత్రి పర్మిషన్ ఇస్తానన్నారంట ఈరోజు ఉదయానికి. మరి ఇంతవరకు ఇవ్వలేదు. చేస్తేనే కేసులు పెడతానంటున్నారు. మరి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఇటు సార్ ఏమో నాకు అక్కడ రైతులకి న్యాయం జరిగితేనే నేను మంచినీళ్ళైనా తీసుకుంటానని మరి 4 రోజు ఆహారం తీసుకోకుండా ఉన్నారు సార్. మరి ఈయన పరిస్థితి క్షీణిస్తూ ఉంది. కార్యకర్తలంతా ఆందోళన పడుతున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి కనీసం వాళ్ళ ట్రీట్మెంట్ అన్న వాళ్ళు ఇప్పించుకోవాలి కదా. ప్రభుత్వానికి చేత కాకపోతే, అంటే కాలువల్లో గుర్రపు డెక్క తీయటం చేత కాకపోతే ఆ పని మాకన్నా అప్పచెప్పండి. మా కార్యకర్తలు మేమంతా స్వచ్ఛందంగా అక్కడ శ్రమదానం చేసి వాటిని తొలగించుకుంటామని చెప్తున్నారు. మరొక వైపు అశోక్ బాబు మాత్రం ఖచ్చితంగా రైతుల సమస్య అది పరిష్కరించేంత వరకు నేను దీక్ష విరమించనని చెప్తున్నారు. అయితే ఆయన పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, రేపల్లె.